హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? మరొక రోజు మన దేవుని మాటలు వినడానికి మనందరం ఇలాగ. అవునండి, మనందరం అంటే మీరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడెక్కడి నుంచి మీరు వీక్షిస్తున్నారు, ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారు, వినడం వలన విశ్వాసము కలిగిన మాట చొప్పున దేవుని వాక్యాన్ని మీరు క్రమముగా వింటున్నప్పుడు మీకు ఎంతో అది ఆదరణ కలుగజేస్తుందని, మీ హృదయ అవసరతలు తీరుస్తుందని, మీ హృదయ స్థితిని మీరు ఎరుగునట్లుగా దేవుని వాక్యం సహకరిస్తుందని మీరు తెలియజేస్తున్నటువంటి వాట్సాప్ మెసేజ్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీలో కొందరైతే అక్కడక్కడ గట్టుగదలకు వచ్చి మీ సాక్ష్యాలు పంచుకుంటున్నారు. దాన్ని బట్టే దేవుడు ఎంత గొప్పవాడని ఆయన్ని స్తుతిస్తూ ఆయన అప్పగించిన బాధ్యతలను కష్టతరమైనప్పటికీ, ఆటంకాలు ఉన్నప్పటికీ విశ్వాసంతో సాగిస్తూ ముందుకెళ్తున్నాం. ఈ పరిచయం కొరకు మీరు ప్రార్థించడం కూడా ఎంతో అవసరం. మీ సహకారాన్ని కూడా అందించండి. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, ఉదయమే నీ గడప యొద్ద కనిపెట్టుకున్నప్పుడు, నీ మాటలతో మా హృదయం నింపుకున్నప్పుడు, మమ్మల్ని మేము పరిశీలించుకున్నప్పుడు కీడులో పడకుండా, శోధనలో పడకుండా, దారి తప్పిపోకుండా నిన్ను మహిమపరిచేవారిగా నీ వాక్యం మాకు మార్గదర్శిగా ఉన్నందుకే వందనములు. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో, వారు ఏ స్థితుల్లో ఉన్నారో, వారి హృదయ అవసరతలు ఏమై ఉన్నావో నాకు తెలియదు, కానీ నీకు బాగా తెలుసయ్యా. ప్రతి ఒక్కరి అవసరత తీర్చగలిగిన అనంతమైన దేవుడిగా నీవు ఉన్నావు కనుక నీ ఆత్మకార్యాన్ని ఉదయకాలంలో జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఇండియాలో ఉదయకాలం అండి. మీరు ఒకవేళ వేరే దేశంలో ఉన్నారేమో, మీకు ఇది తెల్లవారుజామో, అర్ధరాత్రిలో, మిడిల్ ఆఫ్ ద నైటో, మిట్ట మధ్యాహ్నమో, మరి ఏ సమయమైనా మీరు కూడా ప్రతిరోజు మీకు అనుకూలమైన సమయంలో వాక్యం వింటూ, మీకు ఎప్పుడు తెల్లారద్దో మీ ఊర్లో ఆ సమయంలో వింటున్నామని కొందరు చెబుతున్న దాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మీరు ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వాట్సాప్ పెట్టకపోతే, మీరు పొందుతున్న మేళ్ళ గురించి తెలియచేయకపోతే, దయచేసి ఈరోజు 9540 నెంబర్కి, లేక ఇతర దేశాల్లో ఉన్నవారైతే 91001008 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా మీ ప్రైజ్ రిపోర్ట్స్ను, ప్రేయర్ బటన్స్ కూడా పంపించండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. బైబిల్లో మన హృదయ స్థితిని చూపించే విషయాలు ఎన్నో ఉన్నాయండి. మనకి హృదయం ఉన్నది అన్న సంగతే ఇవాళ అనేకులు గుర్తించటం లేదు. హృదయము అంటే ఎక్కడుంది అని అడుగుతారు. ఇది గుండె చూపిస్తే ఇది రక్తమును శుద్ధి చేసే గుండెకాయ కదా, ఇది హృదయం ఎట్టయిందంటారు. ఏంటండి, బట్ హృదయము ఉంది అని మనకందరికీ తెలుసు. అది ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ దట్ ఈస్ ప్రభు మనలో ఊదిన ఊపిరి. అది సోల్, మనస్సు. ఆ మనస్సుకు రూపం లేదు, కానీ ఆ హృదయంలో ఉన్న స్థితిని ఆ మనస్సు బయలుపరుస్తుంది. ఈ రోజున క్రైస్తవ భక్తి అనేది హృదయ సంబంధమైంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు వినే ఉంటారు. లోక సంబంధమైన భక్తులు చాలా ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఆచారాలతో, పద్ధతులతో రకరకాలుగా ఉంటాయి. కానీ హృదయం గురించి మాట్లాడేది పరిశుద్ధ గ్రంథం ఒక్కటే. నువ్వు ఎట్లన్నా పర్వాలేదు, ఒక మంచి కార్యం చేస్తే నీకు మోక్షం. నువ్వు ఏం చూపించినా ఏం చేసినా పర్వాలేదు, మంచిగా బయటికి మర్యాదగా ఉంటే చాలు అనే తత్వంలోనే ఇవాళ చూడండి. ఆనాడు పరిచయులు ప్రభు చెప్పినట్లు మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అంటే తెల్లని అంగీలు వేసుకునేవారు ఆ రోజు పరిచయులు, శాస్త్రులు. కానీ వారి అంతరంగము సరిగా ఉండేది కాదు దేవుడితో. వారు బోధించేవారు కానీ దాన్ని అనుసరించేవారు కాదు. అనేకుల్ని వారి మతాచారాలతో ఇబ్బంది పెట్టేవారు, కానీ అది వారే ఆచరించేవారు కాదు. ఇవాళ కూడా అటువంటి పరిస్థితి చాలా మందిలో కనబడుతుంది. దయచేసి అటువంటి నామకార్థ స్థితికి దిగజారిపోకుండా
ప్రార్థన చేసిన, పాట పాడిన, వాక్యం విన్న, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు అనే ఆశతో మీరు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మీరు ఏం ప్రార్థన చేశారని అడిగితే ఏదో చేశారన్నట్టుగా ఉంటే ప్రయోజనం అండి. ఇవాళ వాక్యం విన్నారు కదా, విన్నామండి చూసామండి అంటున్నారు. మరి ఏం విన్నారు అంటే మర్చిపోయాను అంటే ప్రయోజనం ఏముంది? వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. హృదయంలో చోటు లేదే. హృదయం నిండా ఇంకా ఎన్నో లోక సంబంధమైన పాతవన్నీ ఫుల్లీ ప్యాక్ అయి ఉన్నాయి. కాబట్టి వాక్యానికి అక్కడ చోటు లేదు. వాక్యం హృదయంలోనికి వెళ్ళలేదు కాబట్టి అక్కడ ఎటువంటి కార్యం జరగదు. హృదయాలను పరిశీలించుకోవాలి. ఏ స్కెటస్కోప్ కానీ, ఏ స్కానింగ్ కానీ హృదయాంతరేంద్రియాలను పరిశీలించలేవు. అటువంటి యంత్రాలను ఇంకా ఎప్పుడు కనిపెట్టలేదు. కానీ హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువుకి అన్నీ తెలుసు. నీ ఆలోచనలు తెలుసు, నీ యొక్క తలంపులు తెలుసు, మాటలు తెలుసు. మాట నీ నోటికి రాక మునిపే అని తెలుసు. కాబట్టి మన హృదయ స్థితిని తెలుసుకోవాలంటే మన హృదయాలను పరిశీలించే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అంటే ఎక్కడికి వెళ్ళలేదు, ఊరు వెళ్ళాలనుకుంటారా, గుడికి వెళ్ళాలనుకుంటారా? అక్కర్లా. నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని, అంటే ఎవరికి ఇంటరప్షన్ లేకుండా, నీకు ఆ అభ్యంతరాలు రాకుండా, నువ్వు డిస్టర్బ్ అయిపోకుండా ఏకాగ్రతతో ప్రభు సరదలు. ఆనాడు దావీదు ప్రార్థించాడు చూడండి. 139 కీర్తన 23-24 వచనాల్లో, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా హృదయాంతరేంద్రియాలను పరిశీలించు, నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉందేమో చూడు, నీ నిత్య మార్గములో నన్ను నడిపించు అన్నాడండి. ఇవాళ ఎలా ఉన్నాయి నీ ఆలోచనలు? మన ఆలోచనలన్నీ పుస్తకాల్లో రాసుకొని చదివితే మనకి అసహ్యం వేస్తుంది మన మీద. మన ఆలోచనలన్నీ ఒక స్క్రీన్ లాగా మన నెత్తి మీద పెట్టి డిస్ప్లే అవుతుంటే అసలు లోకంలో గదరగోళం అయిపోతుంది. ఎందుకంటే మనిషి బయటికి బాగా మాట్లాడుతుంటాడు, కానీ లోపట లాభాన్ని అపేక్షించుకునేవారు, లెక్కలేసుకునేవారు, తినుమో తాగుమో అంటారు, కానీ వారు లెక్కలేసుకుంటుంటారంట మనసులో. అయ్యో చాలా తినేశాడే, అయ్యో చాలా తాగేశాడే, అయ్యో మా సాలదేమోనే అన్నట్టు నోటితోటి ఒకటి కనపరుస్తారు, ప్రేమను మనసులో చికాకు పడతారు. చూడండి, నీ నిజమైన వ్యక్తిత్వం ఏంటంటే నువ్వు నోటితో మాట్లాడే మాటల వల్ల మనుషులకి మంచివాడిగా నువ్వు ఉండొచ్చు. నీ మాటల వల్ల నువ్వు నప్పించవచ్చు, ఒప్పించవచ్చు లోకాన్ని. కానీ నీ హృదయాన్ని ఎరిగిన ప్రభు ముందు నువ్వు యథార్థంగా ఉండకపోతే ఆయన నిన్ను అంగీకరించలేడు. ఆయన నీ హృదయంలోనికి రాలేడు. ఆయన తలంపులతో నీ హృదయాన్ని నింపలేరు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను వినండి. నరుడి హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. నరుని హృదయంలో ఉన్న ఆలోచన లోతు నీళ్ల వంటిది. వాళ్ళ లోతు నీళ్ళు అంటే మీకు ఎలా తెలుస్తుంది? పూర్వకాలంలో బావిలు ఉండేవి, నుయ్యి ఉండేది. నుయ్యి అంటారు, కొంతమంది బావి అంటారు. ఏంటండి, ఆ ఊరంతటికీ ఒకే బావి ఉంటుంది. కొన్నిసార్లు నేను కారుబడై అనే స్థలములో తమిళనాడులో సేవ చేస్తున్నప్పుడు అక్కడ నీళ్లు చాలా కరువు. ఆ ఊరంతటికి ఒకే బావి ఉంది. అది 70-80 కిలోమీటర్ల దూరంలో కిందకుంటాయి నీళ్ళు. ఎప్పుడు కూడా అవి బకెట్ వేసి తోడాలంటే చేతులు బొప్పిలు కట్టేసాయి నాకైతే. ఆ లోపల ఉన్న నీటిని మనం బయటకు తవ్వుకున్నప్పుడు అవి మనకి ఉపయోగపడుతున్నాయి. ఆ నీటిని మనం పలు విధాలుగా వాడుకోగలుగుతున్నాం. నూతిలోనే నీళ్లుంటే దాని విలువ లేదు, దానికి ప్రయోజనం లేదు. ఇక అవి అక్కడే ఉంటాయి, అలాగే ఉంటాయి కావాలంటే. కానీ ఇంకొక విషయం, నీళ్లు తోడే కొలిది ఉబుకుతుంటుంది జలలు ద్వారా. ఆ నీరు చెట్లకు మంచి ఫలభరితమైన చెట్లు వచ్చేటట్టు చేస్తాయి. మనకు త్రాగడానికి, మనం వాష్ చేసుకోవడానికి, జంతువులు త్రాగి దాహం తీర్చుకోవడానికి నీరు మంచిది.
ఎంత అద్భుతంగా దేవుడు నీటిని సిద్ధపరిచాడండి కడుక్కోవడానికి. నీటిని వాడటం వల్ల నీటి శాతం మన శరీరంలో ఎంతో భాగం ఉంది. ఎక్కడున్నది? అగాధములో ఉంది. అదేదో ఎక్కడో నీళ్ళున్నాయని చూసుకొని చూసినంత మాత్రం నీ దాహం తీరిపోద్దా? అబ్బో చాలా నీళ్ళు ఉన్నాయని, ఆ కింద ఎక్కడో ఉన్నాయని నమ్మినంత మాత్రాన నీ దాహం తీరిపోద్దా? నీ అవసరతలు తీరుతాయా? చూడండి, నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేరును. వివేకము గలవాడు దానిని పైకి చేదును. గ్రహింపు కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు ఆ లోపట ఉన్న నీళ్ళని బయటికి లాగుతాడు, బయటికి చేదుకుంటాడు, చేది బకెట్లు నింపుకుంటాడు, నిత్యావసరమైన పౌరసరసరకు వాడుకుంటాడు, చెట్లకు వాడుకుంటాడు. ఎన్ని విధాలుగా నీరు దోహదం చేస్తుందో ఇవాళ చూసినట్లయితే ఇప్పుడు నీటి ద్వారా విద్యుత్ శక్తిని కూడా సిద్ధపరచగలుగుతున్నాం. పారుచున్న నీటి ద్వారా ఇవాళ అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నది కనపడుతున్నారు. మన హృదయంలో చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ పైకి తీయం. మనం వాటిని ప్రభు దగ్గర పెట్టాం, వాటిని ప్రభు కొరకు వాడం. కాబట్టి నీ జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నాం. ఎవరైనా అలా వాడుకుంటుంటే వాళ్ళని చూసి వాళ్ళకేమీ దేవుడు ఆశీర్వదించాడు అంటున్నావే కానీ నీకు కూడా నీ జీవజల ఊటలు నీలో కూడా ఉన్నాయి. ఎలా పైకి చేదాలి? ఏ బకెట్తో? ఆ సమరయ స్త్రీ నాకు దాహమునకు ఇమ్మని అడిగిన ప్రభువుని, మీరు సమరయులు కదా, మేము సమరయులం కదా, మీరు యూదుడు కదా, నన్ను ఎలా అడుగుతున్నావంటే, నువ్వు నన్ను అడిగితే నీకు జీవజల ఊటలు ఇస్తానంటే ఒక మాట అందాయి. నీ దగ్గర బకెట్ లేదే, తాడు లేదే, ఈ నీరు పైకి ఎలా తోడతావు నువ్వు? అవును, నీరు తోడాలంటే దేవుని సహాయం కావాలి. ప్రభువు నీ నీటిని పైకి నీ అంతరంగాన్ని ఉన్న వాటిని బయటికి రప్పించగలనండి. ఈరోజు ఒక్కసారి మీరు దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నా ఆలోచనలు తెలుసుకో, నా తలంపులు పరిశీలించు, నాలో ఉన్న ఆశలు అభిలాషలు నేను గుర్తించడానికి సహాయం చేయి. అవి నీ ముందు పెట్టి ప్రార్థించడానికి సహాయం చేయి. మనసులో మాట అంటారు చూడండి, మనసులో మాట ఎవరికైనా చెప్పినప్పుడే అర్థం వాడికి అర్థమవుతుంది. నీ మనసులో ఎంత మంచి ఆలోచనలు ఉన్నాయో ఎవరికి అర్థం కావు, అవి ఎన్ని చెడ్డ ఆలోచనలైనా ఎవరికి తెలియదు. కానీ నీ మనసులో మాటను బయటపెట్టినప్పుడు ఆ మాట ద్వారా నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ యొక్క ఇష్టాన్ని, నీ ఆశలను నువ్వు బయటకు తీసుకురాగలుగుతావు, నువ్వు చెప్పగలుగుతావు. చాలామంది వారి ఆలోచనలు దాచుకుంటారు, లోపల దేవుడికి కూడా కనపడకుండా ఆలోచనలు దాచుకుంటారంట. అలా చేయటం వల్ల నీ హృదయం చెడిపోతుంది. అఫ్కోర్స్ కొంతమందికి మంచి ఆలోచనలు ఉన్నాయి, కొంతమందికి చెడ్డ ఆలోచనలు ఉన్నాయి. చెప్పాలంటే మనుషుల హృదయంలో నుండి 99% దురాలోచనలే బయటకు వస్తున్నాయి. అదే అద్భుతం. నీ అంతరంగంలో ఉన్న అవిశ్వాసపు ఆలోచనలు, దురాలోచనలు, కపటము నీవు బయటకు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నీ హృదయము దేవుని తలంపులతో, దేవుని ఆలోచనలతో నింపబడుతుంది. ఇవి రమ్యమైనవు, ఇవి శ్రేష్టమైనవు, ఇవి పరిశుద్ధమైనవు, ఏవి ఖ్యాతి గలవు, అట్టి వాటిని ధ్యానించండి. పనికి మాలిన ఆలోచనలతో మీ హృదయం నింపుకొని అన్ని విధాలుగా నష్టపోక, మీ హృదయం తలంపులన్నీ ఇలాంటి కుయుక్తులతో నా హృదయం ఉంది, ఎలాంటి దుష్టాలోచనలతో ఉన్నాయి, దురాలోచనలు ఉన్నాయని ప్రతిరోజు ఉదయం ప్రభు దగ్గర ఖాళీ చేసుకొని దేవుని మాటలతో, దేవుని తలంపులతో మన హృదయాన్ని నింపుకుంటే మనం వర్ధిల్లుతాం. అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి,
మా హృదయాలలోని చెడు తలంపులు, స్వార్థపు తలంపులు, మోసపు తలంపులు, లోకానుసారమైన ఆలోచనలు మేము కొళ్ళబెట్టుకోక, మొరగబెట్టుకోక వాటిని నీ పాదముల దగ్గర విడిచిపెట్టి నీ తలంపులతో మా హృదయాలు నింపుకొన్నట్లుగా నీ వాక్యాన్ని చదివి ధ్యానించడానికి, భూమికి ఆకాశం ఎంతెత్తుందో అంతెత్తైన తలంపులు మా కలిగి ఉన్నామని మేము గుర్తించి మా హృదయాలను తండ్రి దైవ చిత్తానుసారంగా నింపుకొని యహమందు నీ సాక్షులుగా బ్రతుకుటకు, ఈ లోకం విడిచినప్పుడు నీ రాజ్య వారసులవుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు జవాబిస్తాడు. మీ ఆలోచనలు దేవుని ముందు పెట్టండి. దేవుని ఆలోచనలు మీ హృదయంలో పెట్టుకోండి. మీరు ధన్యులవుతారు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలువని ప్రతి తోడులు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేండి గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.